హలో అందరికీ. పొడుగు చిక్కుడుగాయ ఫ్రై చేశాను. పొడుగు చిక్కుడుగాయ అంటుంది ఏంటా అనుకుంటున్నారా? ఇవి మాకు ఎక్కువ దొరుకుతాయి. ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి. చాలామంది నన్ను మార్కెట్లో అడిగారు తీసుకునేటప్పుడు ఇవి మీరు తింటారా అనేసి. నాకు ఈ మధ్య తెలిసిన విషయం ఏంటంటే తమిళనాడులో ఎక్కువ తింటారంట ఈ చిక్కుడుగాయలు. చాలా బాగుంటాయి టేస్ట్. చాలామంది తినని వాళ్ళకైతే తెలియదు. చిక్కుడుగాయ బంగాళదుంప అంటే ఎంతమందికి ఇష్టం. ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. అంటే ఒకేసారి పోపులో పసుపు కారం ఉప్పు వేసుకోకుండా ఉల్లిపాయలు కూడా అడ్డంగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా చిక్కుడుగాయలు వేసుకున్నాక ఒక 2-3 సార్లు మూత పెట్టి ఉడికించుకుంటే ఆ చిక్కుడుగాయ అనేది వాసన ఆ స్మెల్ అనేది పోద్ది అనమాట. ఇంక తర్వాత బంగాళదుంపలు వేసుకొని పసుపు కారం ఉప్పు ధనియాల పొడి వేసుకొని ఒక 2-3 సార్లు కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకున్నామంటే చాలా బాగుంటుంది కూర అయితే. ఇది ఏ చారు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇంతకుముందు నేను 2 వీడియోలు కూడా పెట్టాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.